రేపు ఆదిత్య పెళ్లికి రావాలి. వస్తాం వదినా, తప్పకుండా వస్తాం. పెళ్లి ఆపడానికి కాదు, జరపడానికి. పెళ్లి అయ్యేదాకా ఉండి ఆదిత్యని ఆశీర్వదించి వెళ్ళాలి. చెప్పేనా వద్దని? వస్తాను వదినా. ఆ మాట మీదే ఉండాలి ప్రియా. రేపొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అని అడిగాను. రేపు పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదే. నీ కూతురు తులసి పెళ్లి ఆపడానికి వచ్చినా దాన్ని రానివ్వద్దు. అది వచ్చి ఆపితే పెళ్ళెలా జరుగుతుంది? నువ్వెలా ఆశీర్వదిస్తావు ప్రియా? అందుకే దాన్ని రానివ్వద్దు. వచ్చినా నువ్వే దాన్ని వెనక్కి పంపించాలి. ప్రియా, మాట తప్పితే నీ అన్నా వదినలు చచ్చినట్టే. ఎమోషన్కి పోయి నీ చెయ్యి నీ నెత్తినే పెట్టుకున్నావు ప్రియా. నీ చేతులతోనే నీ కూతురు గొంతు పెసకమంటుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు తొందరపడ్డావు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా చావమంటావా ప్రియా? నువ్వు మాట మీద నిలబడితే నేను బతుకుతాను, నీ ప్రేమ నిజమని నమ్ముతాను. లేదా దాన్ని రానిచ్చి పెళ్లి ఆపిస్తాను అని అంటే అబద్ధం అనుకుంటాను. ఈ వదిన కావాలో వద్దో నువ్వే తేల్చుకో. నీ కూతురు బతుకును నువ్వే నాశనం చేస్తావా ప్రియా? నీకు నీ కూతురే ముఖ్యం అనుకుంటే నీ వదిన అన్నయ్య నన్ను కలపకో. మీకు నేను పోయినా ఏం కాదన్నమాట. మీ చెల్లెలది అదే అభిప్రాయమేమో. ఇదంతా మోసం దుర్గమ్మ. నా అవసరం సాంబయ్య. నాకు నా కొడుకు, నా పరువు, నా మాటే ముఖ్యం. తేల్చుకో ప్రియా, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో. వదిన చావుకి కారణమవుతావో, నన్ను చంపి హంతకురాలవుతావో అది నీ ఇష్టం. వస్తే నీ ప్రేమ నిజం, రాకపోతే అది కల్మషం, యథార్థం. వస్తాను. చూడు ప్రియా, తులసి నీకెలాగో లక్ష్మి నాకలాగే. నువ్వు దానికోసం ఆరాటపడితే నేను దానికోసం తాపత్రయపడుతున్నాను. దానికి అన్యాయం చేస్తే సహించలేను. వదిన కావాలనుకుంటావో వద్దనుకుంటావో అది నీ చేతిలోనే ఉంది. మీరేమీ ఇక్కడుండి ఆవిడ మనసు మార్చే ప్రయత్నాలేవి చేయకండి. పదండి, రండి. తులసి, నాకు అర్థం కావట్లేదు, అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? పెళ్ళి ఆపడానికి. బండాపు, బండాపు, ఆపు. ఎందుకు రాహుల్? లేకపోతే ఏంటి? నన్ను తీసుకెళ్ళి
పెళ్ళి ఎలా ఆపుతావు? అంటే తప్పు నేను చేశానని చెప్పా? నువ్వు ఒప్పుకుంటావా? మరి నీకెందుకు భయం? భయం అంటావేంటి? భయం నా మీద నింద మోపడానికి కాకపోతే నన్నెందుకు తీసుకెళ్ళటం? నీ ప్రయత్నం మీద నువ్వు చేసి ఆపచ్చుగా. భయం లేకపోతే నువ్వెందుకు పారిపోయావు? అలా ఎందుకు దాక్కున్నావు? లేదు, నేనేం భయపడలేదు, దాక్కోలేదు. మరి అక్కడెందుకున్నావు? మనసు బాలాకి తిరుగుతుంటే నువ్వు ఆ పెళ్ళి ఆపి లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావని చెప్పి ఆ నరసింహ అంకులే అక్కడుంచారు. నమ్మావా? నమ్మాను. అదే నిజమని ఇప్పుడు తెలుస్తోంది. అబద్ధం రాహుల్. మరి నన్ను తీసుకెళ్ళి ఆ పెళ్లి ఆపుతానంటున్నావుగా? అవును. నువ్వు లక్ష్మిని ప్రేమించావా? మనస్ఫూర్తిగా ప్రేమించాను. అది ఆదిత్య భార్య అవుతుంది. వాడు దాని జీవితంతో ఆడుకున్నాడు అది పచ్చి అబద్ధం అని నీ నమ్మకం. నన్ను నమ్మమన్నాను. అందుకే నీతో బయలుదేరాను. కానీ నీ మాటలే అనుమానం కలిగిస్తున్నాయి. రాహుల్, నిన్ను తీసుకువెళ్తోంది నువ్వు తప్పు చేసావని చెప్పడానికి కాదు, వాస్తవాలు నీ ముందు బయట పెట్టడానికి. ఆ తల వెంట్రుకలు దానివి అన్న DNA రిపోర్ట్ అందరి ముందు పెట్టి దాని గర్భంలో పెరుగుతున్నది ఆదిత్య బిడ్డ కాదు అన్న నిజాన్ని ఆదిత్య చేసిన తప్పు కాదు అని చెప్పడానికి. అంటే అప్పుడు నేననేగా నువ్వు వాదించేది? వాదించను, బలవంత పెట్టను. వివరంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయేమో అన్న చిన్న ఆశ. సంబంధం లేదని నేను చెప్తున్నా, నువ్వు నమ్మవా? నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీకు గుర్తుకొస్తే నువ్వు అక్కడే ఉంటే లక్ష్మికి న్యాయం చేస్తావని. అంటే నేను పెళ్లి చేసుకోవాలా? ఆదిత్య తప్పు చేశాడని వాడితో పెళ్లి చేస్తున్నప్పుడు తప్పు నువ్వు చేస్తే లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడమే న్యాయం కదా? ఏంటి కన్విన్స్ చేస్తున్నావా? లేదు రాహుల్, ముందు ఆ తప్పు చేసింది వాడు కాదని కన్ఫర్మ్ చేస్తాను. ఆ తర్వాత నీ జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమించిన వాడివి, అర్థం చేసుకో. నువ్వు పక్కనే ఉంటే వాళ్ళు కాస్త భయపడతారు. వాళ్ళకేమైనా తెలిస్తే బయటపడతారు. లక్ష్మికి ఆ రాత్రి గుర్తొచ్చినా నువ్వు గుర్తు చేయొచ్చు. మళ్ళీ సాక్ష్యం కోసం వెతకాల్సిన పనుండదు. ఏదేమైనా నువ్వు నన్ను నమ్మినప్పుడు వాస్తవాలు గుర్తుకొచ్చిన తర్వాత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదు. నన్ను నమ్ము రాహుల్. నువ్వు భయపడే విధంగా బాధ పెట్టడం ఏదీ జరగదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. బాగా ఆలోచించు. వీలైనంత వరకు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు రాహుల్. ప్లీజ్ ప్రయత్నించు రాహుల్. సరే పద. ఏం దుర్గా, బాగున్నావా? బాగున్నాను వదినా. మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావు. నువ్వు అనుకున్న పిల్లతోనే మీ వాడికి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు. ఆ తులసితో వేగటం కష్టం వదినా. బతికినంతకాలం నేను వాడు ఏడుస్తూ బతకటమేగా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మంచి పని చేసావు. నేను ఆ ప్రయత్నంలోనే మా కోడల్ని తన్ని తరిమేశాను. దీనికి దుర్గ నచ్చింది. దుర్గ చేసే పనులు మంచి పనులా అనిపిస్తున్నాయి ఆమెకి. అదే మరొకళ్ళైతే పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళేంటని నీకు బుద్ధుందా అని మొఖాన ఉమ్మేసేవాళ్ళు. దుర్గ కరోనా భయానికి పిలిచిన వాళ్ళెవరూ రాలేదనుకుంటోంది. కానీ ఈ పెళ్ళి దుర్గ చేసే పనులు నచ్చకే వాళ్ళెవరూ రాలేదని తెలుసుకోలేకపోతుంది. కాస్త మెల్లగా మాట్లాడు వదినా. మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు వెళ్ళు. అదిగో అక్కడ కూర్చో. అలాగే దుర్గా. అక్కడే అక్కడే కూర్చో. ఏమండోయ్? ఏంటి దుర్గా? తిట్టుకుంది చాలు. కరోనా నన్నేమీ చేయదు. మీ శాపాలు నాకేం తగలవు. నా అనుకున్న వాళ్ళందరూ వస్తారు. రాగానే అందరికీ మీకు ఈ పెళ్ళిష్టం లేదని తెలియాలా? అలా మొహం పెట్టుకుని నిల్చున్నారు. గొప్ప పని చేస్తుంది నా భార్య అని ఈకిలిస్తూ స్వాగతం పలకాలా? నా వల్ల కాదు. చూడు దుర్గా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక 2 గంటల టైం ఉంది. ఆలోచించు. అన్ని ఆలోచనలు అయ్యాకే పరువు దక్కించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను. మీరు నాకేం సలహాలు ఇవ్వకండి. సత్యవతి,
లక్ష్మిని త్వరగా తయారు చేసి తీసుకురావే, పంతులు గారు వచ్చేశారు. ఆదిత్య, ఒరే ఆదిత్య, త్వరగా రెడీ అవ్వు. మీ ప్రయత్నాలేవి ఫలించవు కానీ వెళ్ళి వాడికి పంచి కట్టి రెడీ చేసి తీసుకురండి. నేనేం కట్టాల్సిన అవసరం లేదు. వాడికి కట్టుకోవటం రాదు. పెళ్లి కొడుక్కి పంచె కట్టడం సాంప్రదాయం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి పెళ్ళే. వెళ్ళండి. నమస్కారం. నమస్కారం పంతులు గారు. మంటపంలో అన్ని రెడీగా ఉన్నాయి, వెళ్ళండి. అలాగే. సత్యవతి, లక్ష్మిని త్వరగా రెడీ చేయి. ఏరా, మీ అమ్మ రెడీ అవ్వమంటుందిగా, ఇంకా అలా ఉన్నావేంట్రా? ఏంటన్నా మీరు కూడా రెడీ అవడం అంటారేంటి? నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ పెళ్ళేంటి? నేను ఈ పెళ్లి చేసుకోను. మీ అమ్మ చేసి తీరుతానంటుంది కదా. చావనన్నా చేస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చచ్చా, ఏ మాటలు రావి? నీ బాధ నాకు తెలుసు. చేసుకోమని నేను మాత్రం ఎలా అంటాను? దుర్గ మూర్ఖత్వానికి నీ జీవితం బలి కావాలని నేనెందుకు కోరుకుంటాను? నాకు భయంగా ఉంది నాన్న. భయపడకురా, ఈ పెళ్లి జరగదు. తులసి జరగనివ్వదు. ఎలాగైనా ఆపి తీరుతుంది. ఆ నమ్మకం పోతుంది నాన్న. పట్టుమని గంటన్నర లేదు. తులసి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఏం అర్థం కావడం లేదు. అమ్మే పెళ్లి జరిపిస్తుందేమో అన్న టెన్షన్ పెరిగిపోతుంది నాన్న. దేనికిరా? తులసి రాహుల్ కోసం వెళ్ళింది. తన ప్రయత్నం తను చాలా సీరియస్గా చేస్తుంది. నాకు తెలిసి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా సరే తులసి వచ్చి ఆపుతుంది. ధర్మేచ కామేచ అంటూ ధర్మం పాటిస్తుంది అది. మీ పెళ్లికి అర్థం చెప్పబోయేది అదే. నువ్వేం వరి అవ్వకు, ఈ పెళ్లి ఖచ్చితంగా ఆపుతుంది. మీరసలు వాడి తండ్రేనా? పాపం పుణ్యం లేదా? అయ్యో, వాడి వల్ల ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోతుందే అన్న జాలి లేదు. మీరు చేసిన తప్పు 10 మందికి తెలిస్తే మన పరువు పోతుంది, మన వంశగౌరవం మంట కలుస్తుందన్న బాధ కూడా లేదా? ఆ వెంకటలక్ష్మి మన వంశాంకురాన్ని మోస్తోందన్న కనికరం కూడా లేదా అండి? పంచ కడతానని చెప్పి పెళ్లి చేసుకోకు, రాదు, అవ్వదు, అదెవరితో వచ్చి ఆపుతుంది, నువ్వు వరి అవ్వక నూరిపోస్తున్నారా? మాయ మాటలు చెప్పి మనసు మార్చి కన్నతల్లికి ద్రోహం చేయమని ధైర్యం చెప్తున్నారా? మీరు వాడికి ఎన్ని చెప్పినా ఈ ఇంటి పేరు మోస్తున్న నేను ఆ పేరు పరువు నిలబెట్టడం కోసం, వీడు చేసిన తప్పుని సరిదిద్దడం కోసం, లక్ష్మి జీవితం నాశనం అవ్వకుండా ఉండటం కోసం 10 మంది నన్ను ఇదేం పద్ధతి దుర్గా అని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండటానికి లక్ష్మితో వీడి పెళ్లి జరిపించే తీరుతాను. 100 మంది తులసిలు వచ్చినా దాని వెనక మీలాంటి వాళ్ళు 1000 మంది నిలబడ్డా ఈ పెళ్లి మాత్రం ఆపలేరు. 100 మంది తులసిలేని రారు. ఒకే ఒక్క నిజంతో తులసి వస్తుంది. అదే నిజం. నీ నోరు మూయించడానికి అదే కరెక్ట్. జనం అందరూ తప్పు దుర్గా అనడం నిజం. అదే నిజమైతే వీడు తప్పేం కావాలి? నా తప్పేం లేదమ్మా. అమ్మ, నేను చెప్పేది నిజం. నూరి పోస్తూ ఉంటే ఇలాగే వస్తాయిరా చిలక పలుకులు. నేను నీతో చర్చకు రాలేదు. ఈ మనిషి బుద్ధి నాకు తెలిసి వచ్చాను. నీ బుర్ర తొలచి చెడగొడతారనే నాకు తెలిసే వచ్చాను. చెప్పింది చాలరా. నేను చూసింది నిజం, నేను చేసేదే న్యాయం. అది నీ పిచ్చితనం, మూర్ఖత్వం. అమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. తులసికి ద్రోహం చేయలేను. లక్ష్మికి తాలి కట్టే ఆత్మద్రోహం నా వల్ల కాదు. దోషులకు మాట్లాడే అధికారం లేదురా.
ఊరికి ముందు కూడా ఆఖరి కోరిక అడుగుతారమ్మా. ఈ పెళ్లి లక్ష్మి ఆఖరి కోరిక, లేకపోతే అది ఎప్పుడు చచ్చిపోయేది. నా హామీనే బతికించింది. నువ్వు కాదని దాన్ని చంపుతావా? ఆ పాపం మనల్ని బతకనిస్తుందా? ఆదిత్య, వాదనలొద్దు. నేను తీర్పు చెప్పడం అయిపోయింది. అప్పీలుకు కూడా అవకాశం లేదు. అనవసర ప్రయత్నాలు చేయొద్దు. తల్లి లేని వాడిగా మిగలొద్దు. చెప్పిన మాటలు చేస్తున్న నిర్వాకం చాలు. ఇక మీరు పదండి. రండి రండి రండి. దుర్గా, ఆంటీ, దాక్షాయణి ఆంటీ. అంకుల్, ఏంటది? మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళేవరా? తనే వదిలేసి వెళ్ళలేదు. మనసు బాగోలేక వెళితే దుర్గమ్మ వాళ్ళు బంధించారు. బంధించారా? ఏరా? సారీ మావయ్య. సారీ తర్వాత ముందు బంధించిందా లేదా చెప్పు. బంధించారు. నువ్వెలా వాళ్ళకి చిక్కావు? వాళ్ళెలా బంధించారు? తను చిరాకులో ఉన్నాడు. వాళ్ళు మాయ మాటలు చెప్పారు. బోల్తా పడి వెళ్ళాడు. వాళ్ళు ఇన్ని గదులు పెట్టి దాచారు. అసలు ఏం జరిగిందో చెప్పు. నా బిడ్డ భవిష్యత్తు నిలబడ్డం నీ చేతుల్లో ఉంది. ఆ తులసి నీ మీద నింద మోపాలని చూస్తోంది. వాడి పెళ్ళాం నీ మీద ఆ తప్పు నెట్టాలని చూస్తోంది. నా మేనల్లుని దాచడానికి వాళ్ళకి ఎంత ధైర్యం? పదరా, పద తులసి, వాళ్ళంతు చూస్తాను. ఇప్పుడు వాళ్ళ అంతు చూడ్డాలు, వాళ్ళని ప్రశ్నించటాలు ముఖ్యం కాదంకల్. ఆ పెళ్లి ఆపాలి. వీడొచ్చాడుగా. కానీ రాహుల్ తప్పు ఒప్పుకోవడం లేదు కదా. రేయ్, కోట్ బటన్ కొన్న వెంట్రుకలు లక్ష్మీవి అని డిఎన్ఏ రిపోర్ట్ చెప్తున్నాయిగా. బటన్కి చుట్టుకుని ఉన్నాయని నేను లక్ష్మిని వాటేసుకుని ఉన్నానంటాం కరెక్ట్ కాదు. ఆ తప్పు నేనే చేశానంటాం రైటు కాదు. ఏంట్రా కరెక్ట్ కాదు? ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావుగా. తప్పు చేసిన వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి, నేను మాత్రం నరకాన్ని అనుభవించాలా? ఆదిత్య దోషి కాదని చెప్తున్నాను. నీ నమ్మకం నీకెంతో, నా నమ్మకం నాకు అంతే. వదిలేయండి అంకుల్. ముందు మనం వెళ్ళి ఆదిత్య తప్పు లేదు అని డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించి పెళ్లి ఆపుదాం. దుర్గమ్మ కొట్టిపారేస్తుంది. అవును, నాకు డౌటు. అసలు దుర్గమ్మ వీడిని ఎందుకు దాచింది? ఆదిత్య కాదని తను అనుకుంటుందా? అయితే లక్ష్మితో ఎలా పెళ్లి చేస్తుంది? అవునరా, నువ్వు హైదరాబాద్లో కదా ఉంది, మరి ఇక్కడ దాచారంటావే? నేను హైదరాబాద్లో ఉంటావేంటి? అలా అని లక్ష్మికి మెసేజ్ ఇచ్చావు కదా. నేనెవ్వరికి మెసేజ్ ఇవ్వలేదు. ఇల్లు దాటిన దగ్గర నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంది. నిజమా? ఎస్, ప్రామిస్. అంటే ఇదేదో స్టెప్పే. ఆదిత్య రావడం, ఇంకొక డౌట్ రావడం, ఇవన్నీ ఇక్కడ తీరేవి కాదు. మనం అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. రేయ్, నువ్వు వెళ్ళి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకుని రారా. పెళ్లి కొడుకు డ్రెస్సా? నేను వేసుకోవడం ఎందుకు? లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి. తులసి, నన్ను మోసం చేస్తున్నావా? ఇందుకోసమే తీసుకొచ్చావా? ఇలా అత్తయ్య మావయ్య అంటారనే నేను స్విచ్ ఆఫ్ చేసింది. తులసి చెప్పడం లేదు, నేను చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు మావయ్య. అన్నీ అక్కడే తేల్తాయిరా. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఇది అన్యాయం మావయ్య, పచ్చి మోసం. తులసి, దగా చేయొద్దు. ఏమీ చేయలేము. ఏదైనా నిజాలు తేలాకే, నీ మనసు అంగీకారానికి వచ్చాకే దోషం నీది అని తేలితే ఇంకా ఆలస్యం చేయకుండా దుర్గమ్మకు మరొక అవకాశం లేకుండా చేయడానికే సాక్ష్యాలు, ఆధారాలు, అన్ని నేరాలు రుజువు చేశాకే నువ్వు దోషివి కాకపోతే
దానికి బలవంతంగా అంటగట్టి దాని జీవితం మేం మాత్రం ఎందుకు నాశనం చేస్తాం?